హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. పసిపిల్లవాడు నావాడు అంటున్న రష్మిక. ఇండియన్ 2 నుండి సిద్ధార్థ్ రకుల్ కాంబినేషన్లో పాట. లక్కీ భాస్కర్ డేట్ ఫిక్స్ అయింది. ఈ కథలో ఆ పదాలు ఆకట్టుకున్నాయంటున్న ఆనంద్ దేవరకొండ. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. పసిపిల్లవాడు నావాడు అంటున్న రష్మిక. మొరటోడు మొండోడిలా కనిపించే పుష్పరాజ్పై శ్రీవల్లి అంతరంగం ఏమిటో తెలియాలంటే సూసేకి పాట వినాల్సిందే. పుష్ప 2 చిత్రంలోని ఈ పాటని బుధవారం విడుదల చేశారు. వీడు మొరటోడని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా పసిపిల్లవాడు నావాడంటూ మొదలయ్యే ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచగా చంద్రబోస్ రచించారు. శ్రేయా ఘోషల్ ఆలపించారు. మేకింగ్ విజువల్స్తో విడుదలై మాట పెళుసైన మనసులో వెన్నంటూ సాగే ఈ లిరికల్ గీతం సామాజిక మాధ్యమాల్ని ఊపేస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమే పుష్ప 2. రష్మిక కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ నటిస్తున్నారు. ఇండియన్ 2 నుండి సిద్ధార్థ్ రకుల్ కాంబినేషన్ పాట. చెంగల్వ చేయిందేనా అంటూ సాగే చెంగల్వ పాట భారతీయ 2 చిత్రంలోనిది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్. ఈ సినిమాకు సీక్వెల్గా ఇండియన్ 2, ఇండియన్ 3 కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లోనే రూపొందుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్పై సుభాస్కరన్ నిర్మించిన ఇండియన్ 2 తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూలై 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహ కీలక పాత్రలో నటించారు. ఇక ఇండియన్ 2 సినిమాలోని మరో పాటను బుధవారం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేశారు. చెంగల్వ చేయిందేనా అంటూ మొదలయ్యే తెలుగు వర్షన్ పాట సమీప దూరాల నిర్ణయం, గతాల గాయం, ఈవేళ నీ రాకతో జయం, నిరంతరాయం అంటూ సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అబ్బి, శృతిక సముద్రాల పాడారు. సిద్ధార్థ్ రకుల్ కాంబినేషన్లోని ఈ పాట ఉంటుంది. ఇక ఇండియన్ 2 విడుదలైన 6 నెలలకు ఇండియన్ 3 విడుదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 27న లక్కీ భాస్కర్. థియేటర్స్లోకి లక్కీ భాస్కర్ వచ్చే సమయం ఖరారైంది. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా పీరియాడికల్ ఫిలిం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించి ఈ సినిమా కొత్త పోస్టర్ను కూడా బుధవారం విడుదల చేశారు మేకర్స్. 1980, 1990 కాలంలో నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఓ సాధారణ బ్యాంకు క్యాషియర్ అయిన లక్కీ భాస్కర్ అసాధారణ ప్రయాణాన్ని ఆసక్తికరంగా చూపిస్తున్నాం. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం జీవి ప్రకాష్ కుమార్. ఈ కథలో ఆ పదాలు ఆకట్టుకున్నాయంటున్న ఆనంద్ దేవరకొండ. మనుషుల్లో భయం, అత్యాశ, కుట్ర అనే లక్షణాలుంటాయి. అవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనేదే గమ్ గమ్ గణేశాలో చూపిస్తున్నాం. వినాయకుడు విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది. ఆ విగ్రహం దక్కించుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ విగ్రహంలో అంత విలువైంది ఏముందనేదే చిత్ర కథాంశమన్నారు హీరో ఆనంద్ దేవరకొండ. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం గమ్ గమ్ గణేష.
వంశీ కారు మంచి, కేదార్ సెలగం శెట్టి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతున్న సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ఉదయ్ గమ్ గమ్ గణేష స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆ కథలోని అత్యాశ, భయం, కుట్ర అనే 3 పదాలు నన్ను అట్రాక్ట్ చేశాయి. స్వామిరారా వంటి క్రైమ్ కామెడీ మూవీ చూసినప్పుడు తెలుగులో ఇలాంటి చిత్రాలు మరిన్ని చేయొచ్చు కదా అనిపించేది. గమ్ గమ్ గణేష అలాగే ఉంటుంది. ఇందులో నేను ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాను. ఇటీవల ఫ్యామిలీ యూత్ ఆడియన్స్ కోసం గమ్ గమ్ గణేష షోస్ వేశాం. మాకు సినిమా విజయంపై మరింత నమ్మకం వచ్చింది. ఈ కథలో 15 కీలక పాత్రలు ఉంటాయి. ఇంతమందితో నటన రాబట్టుకోవడంలో ఒక కొత్త డైరెక్టర్గా ఉదయ్ సక్సెస్ అయ్యాడు. నా ఫ్రెండ్స్ కేదార్, వంశీ ఈ సినిమా కోసం చాలా సపోర్ట్ చేశారు. రష్మిక మందన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్, అందుకే నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. నాకు రా యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం. వినోద్ అనంతోజు దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్న మూవీ అలానే ఉంటుంది. ప్రస్తుతం డ్యూయట్ సినిమాలో నటిస్తున్నానన్నారు ఆనంద్ దేవరకొండ. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.